హెచ్చరించడం జరుగుతుంది మరణాంతర జీవితం గురించి. ఆ విషయం సత్యం అంటున్నాడు. ఆ విషయం సత్యం. ఈ భూమి ఉన్నంత సత్యం మరణించిన తర్వాత దేవుడి ముందు నిలబడాలనేది. ఈ సూర్యుడు చంద్రుడు ఉన్నాడనేది ఎంత నిజమో ఎంత సత్యమో అంత సత్యం నువ్వు దేవుడి ముందు నిలబడాలి మరణం తర్వాత అనేది. అంత సత్యం. ఎవరి ముందా? ఎవరి దేవుడి ముందు వాళ్ళు కాదండోయ్. సాయిబుల దేవుడి ముందు సాయిబులు, హిందువుల దేవుడి ముందు హిందువులు, క్రైస్తవుల దేవుడి ముందు క్రైస్తవులు చచ్చిపోయాక నిలబడటం కాదు. అందరూ మానవులందరి దేవుడు ఒక్కడే. ఆయన ముందే అందరు నిలబడాలి. ఎందుకట? కర్మలకు ప్రతిఫలం లభించటం అనే పని తప్పకుండా జరగవలసి ఉన్నది. నువ్వు పాపాత్ముడువా పుణ్యాత్ముడువా, నువ్వు హిందువా నువ్వు ముస్లింవా నువ్వు క్రిస్టియన్వా అని చూడ్డు అక్కడ. నువ్వు జైనుడువా నువ్వు బౌద్ధుడువా అని చూడు. నువ్వు దేవుణ్ణి ఒక్కడిగా నమ్మినవా నమ్మలేదా, నువ్వు మంచి పనులు చేసినవా చేయలేదా, ఇదే చూస్తాడు తప్ప దేవుడు నువ్వు ముస్లిమా నువ్వు హిందువా నువ్వు క్రిస్టియనా దీన్ని బట్టి స్వర్గం ఇయ్యాడు. ఇక్కడ 2:62 అనుకుంటా క్లియర్గా చెప్తున్నాడు. వారు యూదులైనా వారు సాబీలైనా వారు క్రైస్తవులైనా వారెవరైనా సరే దైవాన్ని ఒకే ఒక్కడిగా నమ్మి దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి. మరణం తర్వాతనే భయం ఉండి జీవితాన్ని జాగ్రత్తగా గడిపేవారికి ఆ రోజు ఏ దుఃఖము ఏ భయము ఏ బాధ ఉండదని వారికి చెప్పండి అంటున్నాడు. 2:62 అనుకుంటా. అది అర్థమవుతుందా? కాబట్టి తప్పనిసరిగా జరగవలసిన విషయమే మరణం తర్వాత దేవుడి ముందు సమాధానం చెప్పాలి అని. 2:62 చదువుకోండి, మీరు జాగ్రత్తగా చదువుకోండి. ఇది ఖురాన్లో చెప్తున్న విషయమే. ఓన్లీ సాయిబులకే స్వర్గం ఇస్తానని చెప్పి ఖురాన్లో ఎక్కడా చెప్పలేదు. పలానా జమాతికి స్వర్గం ఇస్తానని ఖురాన్ హదీసులో కూడా ఎక్కడా చెప్పలేదు. ఎవరికి స్వర్గం ఇస్తాడా అంటే దేవుడిని ఒకే ఒక్కడిగా నమ్మి మంచి పనులు చేసి సమాజానికి మంచి మార్గదర్శకులుగా ఎవరైతే ఉంటారో వారికి స్వర్గం అని అన్నాడు. ఇంకేమంటున్నాడు? ఈ ప్రతిఫలం లభించడం అనేది తప్పకుండా జరగవలసి ఉన్నది. విభిన్న ఆకారాలు గల ఆకాశం సాక్షిగా. పరలోక విషయం గురించి మీ మాటలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. సత్యం నుండి ముఖం తిప్పుకున్నవాడే దాని నుండి విముక్తుడవుతాడు. ఈ భూమి ఆకాశాలు మధ్య నువ్వు ఉన్నావనేది నిజం. ఈ పగలు రాత్రుల మధ్య నువ్వు ఉన్నావనేది నిజం. ఈ పంచభూతాల మధ్య నువ్వు ఉన్నావనేది నిజం. నిన్నుంచిన వాడు ఒకే ఒక్కడనేది నిజం. నీకు మరణం ఉందనేది ఈ పంచభూతాల మధ్య ఈ పగలు రాత్రుల మధ్య ఈ కాలచక్రం మధ్య నుంచి ఒకరోజు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనేది నిజం. ఆ వెళ్ళిపోయేది ఎక్కడికి అంటే నిన్ను పంపించిన వాడే నిన్ను తీసుకుపోతాడనేది నిజం. ఆయన ముందు నిలబడాలి. నువ్వు పాపాత్ముడవా పుణ్యాత్ముడవా అనేది అక్కడ తేలుస్తారనేది కూడా నిజం. ఇలాంటి నిజం నుండి ముఖం తిప్పుకున్నవాడే విముఖుడవుతాడు. ఏందా ఈయన గోల, దేవుడు ఒకడు ఉన్నంట, ఆయన ముందు మనం చచ్చిపోయాక నిలబడాలంట, ఈయనకేం పని లేదా అని చెప్పి తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈయనకేం పని లేదా, ఇక ఒక్కడే దేవుడు అని చెబుతాడు, చచ్చిపోయాక బతుకుతారు, పాపం అంటాడు పుణ్యం అంటాడు, ఏం పని లేదా ఈయనకి అని తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎందుకు అలా తిట్టుకుంటున్నారంటే ఈ విషయాలు వాళ్ళకి చేదుగా ఉన్నాయి. భగవంతుడు ఒక్కడే అనే విషయం చేదుగా ఉంది. మరణం అనేది చేదుగా ఉంది. ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛగా పాపాలు చేయదలుచుకున్నారు, స్వేచ్ఛగా అబద్ధాలు ఆడదలుచుకున్నారు, స్వేచ్ఛగా వాళ్ళ యొక్క జీవితాన్ని ఎవడి బలవంతంగా మంచి వైపు నడవాలి, ఎవడు ఇష్టం నా మీద లేదు, నాకు నేనే మొనగాన్ని అనే విధంగా వాళ్ళు బతకాలనుకున్నారు. నా మీద ఎవడి పెత్తనం ఉండొద్దు అనే ఆలోచన వారి మైండ్లో గట్టిగా ఉంది. కానీ అది నిజమా? నీ ఇష్టానుసారంగా నువ్వు బతకలేస్తావా? నీ ఇష్టానుసారంగా నీకు మరణం ఉందా? నీ ఇష్టానుసారం నువ్వు గాలిని పీల్చుకోలేస్తావా? దేవుడు పెట్టాడు, దేవుడు పెట్టిన గాలిని పీలుస్తున్నావు. నీ ఇష్టానుసారంగా నువ్వు ఏ పాటలైతే ఉన్నాయో బుద్ధి వివేకాలు ఇచ్చాడు. పశువుకి మనకి తేడా ఏంటి? పశువుకి దాని ఇష్టానుసారంగా అది పాలు ఇవ్వకుండా 4 రొమ్ముల పాలు నా బిడ్డకే ఎత్తానని చెప్పి నా దూడకే ఎత్తానని చెప్పదంటే నువ్వు ఊరుకుంటావా? అర్థమవుతుందా? ఒక నిబంధనలతో కూడుకున్నటువంటి ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి జీవితాన్ని ఇక్కడికి ఇచ్చి పంపించాడు. నిన్ను స్వేచ్ఛగా వదిలేయలేదు. కొన్ని కట్టుబాట్లు, కొన్ని హక్కులు, కొన్ని బాధ్యతలు, అర్థమవుతుందా, ఇచ్చి భగవంతుడు ఈ లోకానికి నీకు పంపించాడు.
ఆ విషయం నువ్వు మర్చిపోయావు. అందుకే నీకు గుర్తు చేయడానికే గ్రంథాలు ఉన్నాయి. నీకు గుర్తు చేయడానికే యుగ పురుషులు, ఋషీశ్వరులు, ప్రవక్తల యొక్క అనుసర సమాజం ఈ విషయాలు నీకు గుర్తు చేస్తూ ఉన్నాయి. పగలు పని చేసుకుంటున్నావు, రాత్రి పడుకుంటున్నావు. రాత్రి అంటే అజ్ఞానం, ఏదైతే పగలైతే వెలుగని చెప్తున్నామో ఆ వెలుగులోకి రాత్రి అనే అజ్ఞానంలో నుంచి, ఆ నిద్రమొత్తులో నుంచి నిద్ర అంతా దులుపుకొని వామ్మో నేను ఖమ్మం పోవాలి, వామ్మో నేను ఇలా చేనికి పోవాలి, వామ్మో నేను ఇలా పనికి పోవాలని చెప్పి నిద్రమొత్తం అంతా దులుపుకొని ఉరుకుతూ ఉంటవే పనికి. ఆ దేవుడి విషయంలో కూడా ఆ అజ్ఞానం అనే నిద్రమొత్తును వదిలించుకొని జ్ఞానం వైపు ఆలోచించు. ఒకే దేవుడి వైపు ఆలోచించు. నిన్ను పుట్టించిన వాడిని గురించి ఒకసారి ఆలోచించు. నీకు నోరిచ్చిన వాడి గురించి ఒకసారి ఆలోచించు. నీ కాళ్ళు చేతులు ఇచ్చిన వాడిని గురించి ఒకసారి ఆలోచించు. ఇలాంటి శక్తిమంతుడు ఇంకొకడు ఎవరైనా ఉన్నారా? నీకు నోరిచ్చే దాంట్లో ఎవరికైనా వాటా ఉందా? నీకు కళ్ళు ఇచ్చిన దాంట్లో ఎవరికి ఒకే ఒక్కడికి తప్ప ఇంకెవరికైనా వాటా ఉందా? చెవులతో ఇను జాగ్రత్తగా. నీకు చెవుడు లేకుండా చెవులు కూడా ఇనేలాగా చేశాడు కదా భగవంతుడు. ఆ చెవులు ఇచ్చిన వాడి ఆ ఒకే ఒక్కడు కాకుండా నీకు వినిపించటంలో, చెవులు ఇవ్వటంలో, పైన ఈ డొప్పలాంటి డిజైన్ చేయటంలో ఇంకోరైనా నీకు సాయం చేశారా? నీ మనసు ఏం చెప్తుంది? నీ అంతరాత్మ ఏం చెప్తుంది? నీ ప్రాణం ఏం చెప్తుంది? నీ బుద్ధి ఏం చెప్తుంది? నీ వివేకం ఏం చెప్తుంది? దాన్ని గాలికి వదిలేసి అంతరాత్మని తొక్కిపట్టి నా ఇష్టం వచ్చినోడికి నేను దైవత్వం ఇస్తానని చెప్తే దేవుడు ఊరుకుంటాడా? ఆ ఏకైకుడు ఊరుకుంటాడా? పెళ్ళైన రోజు నుంచి చచ్చిపోయేదాకా భార్యాభర్తల బంధం పెట్టి ఇంకొకళ్ళు భర్త ప్లేస్లోకి లేకుండా నీకు ఏ జీవికి లేనటువంటి అనుగ్రహాన్ని నీకు ఎక్కడిచ్చి, ఇదిగో ఇది నీ రూలు, ఇక నువ్వు పాటించుకుంటున్నావు, ఇగో నా రూలు నేనొక్కడనే, ఈ నా రూలు పాటించు అని చెప్పి దేవుడు నీకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నీకు కొడుకు పుట్టాడు, చచ్చిపోయేదాకా నానా 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 అంతే. ఆ ప్లేస్ ఇంకొకరికి లేదు. ఇది నీ రూలు, నేనే పెట్టా. ఏ జీవికి లేనటువంటి అనుగ్రహాన్ని నీకు పెట్టా. నీ రూల్ నువ్వు కోరుకుంటున్నావు. నేనొక్కడే నిన్ను పుట్టించాను. నా రూల్ నువ్వు పాటించితే నువ్వు జ్ఞానివి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ముఖం తిప్పుకొని విముఖుడయ్యేవాడు వాళ్ళే నష్టపోతారు. వాళ్ళ జీవితాన్ని చేతులారా నరకానికి అప్పచెప్పుకుంటారు. ఈ లోకంలో అగౌరవం పాలవుతారు, పరలోకంలో నరకానికి వెళ్ళిపోతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఊహ అనుమానాల ఆధారంగా నిర్ణయం చేసేవారు నాశనం అవుదురుగాక. అర్థమవుతుందా? ఎక్కడ దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు, ఎక్కడ శక్తి ఉంది, అక్కడ శక్తి ఏమీ లేదు. భూమి ఆకాశాల్లో ప్రతి వస్తువుని, ప్రతి దాన్ని సృష్టించిన వాడైనా, దానికి శక్తి, దానికి ఒక పని ఇచ్చిన వాడైనా, దాన్ని డిజైన్ చేసిన వాడైనా, అది మానవులకు ఉపయోగపడాలని మలిసిన వాడు ఆయనకున్న పేర్లన్నీ ఉత్తమైనవి. బ్రహ్మన్న ఆయన పలుకుతూ అంటున్నాడు, అల్లా అన్న పలుకుతూ అంటున్నాడు, యెహోవా అన్న పలుకుతున్నాడు. నాకు ఆ భాషలు ఏం రావు, భగవంతుడు అన్న పలుకుతూ అంటున్నాడు. ఇంగ్లీష్ వాడు వచ్చి గాడ్, ఓ మై గాడ్ అన్న పలుకుతూ అంటున్నాడు. ఓ గొప్పవాడా, పైవాడా అని అన్న పలుకుతూ అంటున్నాడు. నువ్వు పిలిచే పిలుపులో 3 లక్షణాలు. ఆయన పుట్టించేవాడై ఉండాలి, పుట్టినవాడై ఉండకూడదు. ఆయన మరణాన్ని ఇచ్చేవాడై ఉండాలి, మరణించేవాడై ఉండకూడదు. ఆయన కనిపించలేదు, భూలోకంలో కనిపించిన దానికల్లా నువ్వు దైవత్వం ఇద్దాం అనుకుంటున్నామేమో. ఎర్ర చీర కట్టుకుందల్లా నా పిల్లమనంటే ఉరికించి పడతారు. అలాగే దేవుడు కూడా ఒకరోజు కనపడ్డోళ్ళన్నా నువ్వు దేవుడు అంటే, దేవుడు ఒకరోజు కొట్టే రోజు ఉంది. భూలోకంలో కూడా ఆయన ఒక ఆపదిచ్చి నువ్వు మర్చిపోయి ఎవరి దేవుడా అనే అయోమయంలో ఉన్నప్పుడు కూడా ఒక కష్టం ఇచ్చి, ఆ కష్టం ప్రాణం పోయే అంత స్థాయికి తీసుకొచ్చి దేవుడా అని పైకి చూసేలాగా నేనొక్కనే గుర్తుంచుకో అని చెప్పి గుర్తు చేస్తున్నాడు. అలాంటి దైవాన్ని వదిలిపెట్టి వారు ఊహ అనుమానాలు ఎంట నడిస్తే వారు ఏమవుతారు? వారు చివరికి ఈ మానవ జీవితంలో అధపాతాళానికి పోతారు. వారు అజ్ఞానంలో కూరుకొని పోయారు. వారు ఏమరుపాటు అనే మైకంలో ఉండి పడి ఉన్నారు. అసలు ఆ తీర్పు దినం ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. అది వారు దహించబడే రోజున వస్తుంది అని వారికి చెప్పు అని అంటున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి దహించబడే రోజు. ఇంక నీ పాపం ఒక చెట్టు నుంచి కాయ పండి ఎలా తొడిమూడి కింద రాలిద్దో, ఈ జీవితం అంతా అయిపోయిన తర్వాత చివరి ఆయుసు, చివరి క్షణం, చివరి నీళ్ళు, చివరి ఆహారం అయిపోయిన తర్వాత నీ కాయ అనేది పండింది, నీ తొడిమ అనేది ఓడటానికి తయారైంది. అదే మరణం. ఆ చెట్టు నుంచి ఆ కాయ ఊడి కింద పడినట్టుగా నీ మరణం వచ్చాక ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. అప్పుడు నువ్వేం చేస్తావు? బుద్ధి వివేకాలు ఎందుకు ఇచ్చాడంటే ముందు ఆలోచించడానికి. కాబట్టి మానవ జీవితం చాలా గొప్పది.
ఇప్పుడు ఒక్కలమే మనం భూలోకానికి రాలేదు. మనకంటే తాత ముత్తాతలు వాళ్ళ తాత ముత్తాతలు ఎంతోమంది వచ్చిపోయారు. వాళ్ళు ఈ లోకంలోకి వచ్చి తీసుకుపోయింది ఏమీ లేదు. వాళ్ళు మనకంటే ఇంకా ఎక్కువ బలవంతులు. కానీ ఈ జీవితం ప్రసాదించిన వాడు వారికి ముగింపు పెట్టాడు, మనకి ముగింపు పెట్టాడు. కాబట్టి భగవంతుడు ఒక్కడే అని నమ్మి మంచి పనులు చేద్దాం. అందరం అన్నలదమ్ముల్లా కలిసిమెలిసి ఉందాం. గ్రంథాలు అన్నీ నమ్ముదాం. యుగ పురుషుల మార్గదర్శకత్వం, యుగ పురుషుల మాట, అందరి మాట ఒకటే. పండితులు కానీ, దైవదూతలు కానీ, యుగ పురుషులు కానీ, ప్రవక్తలు కానీ భగవంతుడు దేవుడు ఒకే ఒక్కడని చెప్పారు. వారందరూ ఆ ఒక్క దేవుణ్ణి తెలుసుకొని ఆయన చూపించినటువంటి మార్గంలో నడిచి మానవ జీవితాన్ని సాఫల్యం భూలోకంలో పరలోకంలో చేసుకునేటటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించమని దుఆ చేస్తున్నాను. ఆమీన్. తదాస్తు. జై హింద్.